దేవి శరన్నవరాత్రుల ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. దేవి శరన్నవరాత్రుల్లో శక్తి స్వరూపిణి అయిన అమ్మవారిని 9 రోజుల పాటు కొలిచి 10వ రోజున విజయదశమిని ఘనంగా నిర్వహించడం ఆనవాయితీ. నవరాత్రుల్లో 9 రోజులు రోజుకో రూపంలో దేవిని ఆరాధన చేస్తారు. ఒక్కో రూపానికి ఒక్కో విశిష్టత ఉంటుంది. ఒక్కో అలంకరణ వెనుక ఒక్కో పురాణ ప్రాశస్త్యం ఉంటుంది. తొలి రోజు శైలపుత్రి, రెండో రోజు బ్రహ్మచారిణి, 9వ రోజు సిద్ధిదాత్రి, ఇలా 9 రోజులు 9 రూపాల్లో ఆ అమ్మవారు దర్శనమిస్తారు. ఆ దేవి విశిష్టత రూపాలేంటి, వాటి వెనుకున్న పురాణ ప్రాశస్త్యం ఏంటనేది ఓసారి చూద్దాం. విజయదశమికి ముందు నవరాత్రులను అత్యంత భక్తి శ్రద్ధలతో శక్తి స్వరూపిణి అయిన అమ్మవారిని కొలుస్తారు. అమ్మవారిని రోజుకో రూపంలో పూజిస్తారు. శరన్నవరాత్రుల్లో శక్తి స్వరూపిణి అయిన అమ్మవారిని మొదటి రోజు శైలపుత్రిగా అలంకరించి పూజిస్తారు. పర్వతరాజు హిమవంతుని పుత్రికగా అవతరించినందున ఆమెకు శైలపుత్రి అనే పేరు వచ్చింది. వృషభ వాహనంపై కుడి చేతిలో త్రిశూలం, ఎడమ చేతిలో కమలంతో అమ్మవారు దర్శనమిస్తారు. నవదుర్గలలో ఇది మొదటి అవతారం. పురాణాల ప్రకారం దక్ష ప్రజాపతికి పుత్రిక దాక్షాయణి సతీదేవిగా అవతరించి పరమేశ్వరుడిని వివాహమాడారు. దక్షుడు మహాయజ్ఞాన్ని నిర్వహించి అల్లుడైన పరమశివుణ్ణి మాత్రం ఆహ్వానించలేదు. అయితే సతీదేవి శివుని మాట వినకుండా పుట్టింటికి వెళ్తారు. దక్షుని ఇంట సతీదేవికి నిరాదరణ, శంకరుని పట్ల అవమానకర మాటలు ఎదురవుతాయి. దాంతో అమ్మవారు ఆగ్రహిస్తారు. తన భర్త మాట వినకపోవడం వల్లే ఇలా జరిగిందని మదనపడతారు. శైలపుత్రిగా అమ్మవారి ప్రాశస్త్యం ఎంతో గొప్పది. అందుకే దేవిని ఈ రూపంలో భక్తులు కొలిచి తరిస్తారు. ఈ రోజు ఈ అమ్మవారిని పూజించడంతో సకల పాపాలు తొలగిపోతాయి. దేవి నవరాత్రుల్లో రెండో రోజు అమ్మవారు బ్రహ్మచారిణిగా దర్శనమిస్తారు. ఇంతకీ బ్రహ్మచారిణి అమ్మవారిని ఎందుకు కొలుస్తారు? ఆ రూపానికి ఉన్న విశిష్టత ఏంటి తెలుసుకుందాం. దేవి నవరాత్రుల్లో రెండో రోజున అమ్మవారు బ్రహ్మచారిణి రూపంలో దర్శనమిస్తారు. పురాణాల ప్రకారం బ్రహ్మచారిణి అంటే అనంతమైనది అని అర్థం. బ్రహ్మ అంటే సర్వం తెలిసిన అని అర్థం. అమ్మవారే ఈ లోకానికి స్వయంభూ దైవం, జ్ఞానం కలిగిన దేవత. బ్రహ్మచారిణి అంటే జ్ఞానం, తపస్సు కలిగిన దేవతగా భావిస్తారు. ఈ రూపంలో అమ్మవారిని ఆరాధించడం వల్ల దివ్య జ్ఞానం, భక్తి, సిద్ధి లభిస్తాయి. అంతేకాదు బ్రహ్మచారిణి ఆరాధనతో మరణ భయం తొలగిపోతుంది. బ్రహ్మచారిణి రూపంలో అమ్మవారి కుడి చేతిలో జపమాల, కమండలం ఉంటుంది. ఎడమ చేతిలో కలశం ఉంటుంది. తెల్లని చీరను ధరించి భక్తులకు దర్శనమిస్తుంది. అందుకే బ్రహ్మచారిణి కఠోర తపస్సు చేసే దేవతగా ప్రసిద్ధి చెందారు. దుర్గాదేవి ఈ రూపంలో కొన్నేళ్ల పాటు తీవ్రమైన తపస్సు చేయడం కారణంగా బ్రహ్మచారిణి అయ్యారు. అలా ఆ దేవి పరమేశ్వరుని అనుగ్రహం పొందారు. ఈ రూపంలో అమ్మవారిని ఆరాధించడం వల్ల ఐశ్వర్యం, జ్ఞానం, వైరాగ్యం, సహనం, ధైర్యం లభిస్తాయి. దేవి శరన్నవరాత్రుల్లో మూడో రోజు విశిష్టత ఏంటి? అమ్మవారిని చంద్రఘంటాదేవి రూపంలో ఎందుకు కొలుస్తారు? ఆ రూపానికి ఉన్న ప్రాధాన్యత ఏంటి తెలుసుకుందాం. మూడో రోజు దేవి శరన్నవరాత్రులలో భాగంగా దుర్గాదేవి చంద్రఘంట రూపంలో భక్తులకు దర్శనమిస్తారు. శిరస్సుపై చంద్రుడిని ధరించిన కారణంగా అమ్మవారిని చంద్రఘంటాదేవిగా పిలుస్తారు. అమ్మవారిని గాయత్రీదేవి రూపంలో అలంకరిస్తారు. చంద్రఘంట దుర్గాదేవి మూడో అవతారం. భక్తులు ఈ అమ్మవారిని చంద్రఖండ, రణచండి, చండిక అని కూడా పిలుస్తారు. చంద్రఘంట అంటే అర్థం చంద్రాకారంలో ఘంట కలిగినది అని అర్థం. సింహవాహిని అయిన అమ్మవారు ధైర్యప్రదాయిని. చంద్రఘంటాదేవి రూపం కొంచెం ఉగ్రంగా అనిపించినప్పటికీ ఎల్లప్పుడూ ప్రశాంత వదనంతోనే ఉండే ఈ తల్లి 8 చేతులతో ఉంటుంది. ఒక చేతిలో త్రిశూలం, ఒక చేతిలో గద,
మరో చేతిలో ఖడ్గం, ఇంకో చేతిలో కమండలం ఉంటాయి. కుడి చెయ్యి అభయ ముద్రతో ఉంటుంది. అసుర సంహారం చేసేటప్పుడు చేతిలోని ఘంట భీకరమైన శబ్దాన్ని చేస్తుంది. ఆ శబ్దానికే రాక్షసుల గుండెలు ముక్కలయ్యేవని పురాణాలు చెబుతాయి. అమ్మవారిని ప్రసన్నం చేసుకుని పూజించే వారికి ఆ ఘంటా నినాదం శుభదాయకమని చెబుతారు. పాపాలు, మానసిక రుగ్మతలు, భూత భయాలు తొలగి భక్తులకు ఉపశమనం లభిస్తుంది. నవదుర్గ రూపాల్లో కూష్మాండ దేవికి విశేషమైన శక్తి ఉంది. ఆ దేవికి కూష్మాండ అనే పేరు ఎలా వచ్చింది? అసురులను సంహరించడానికి అమ్మవారు ఎలాంటి ఆయుధాలను వాడారు? కూష్మాండ దేవికి సంబంధించిన ఆసక్తికరమైన విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఆశ్వయుజ శుద్ధ చవితి రోజున కూష్మాండ మాతను ఆరాధిస్తారు. నవరాత్రుల సమయంలో 4వ రోజు కూష్మాండా దేవిని పూజించడం వల్ల దీర్ఘకాలిక రోగాల నుంచి ఉపశమనం లభిస్తుంది. సమాజంలో కీర్తి, బలం, సంపదలన్నీ పెరుగుతాయి. పురాణాల ప్రకారం ఈ లోకమంతా చీకటిమయంగా మారినప్పుడు కూష్మాండా మాత తన దైవిక హాస్యంతో ఈ లోకాన్ని సృష్టించినట్లు చెబుతారు. అమ్మవారిని విశ్వంలోనే ఆది స్వరూపం లేదా ఆది శక్తిగా పిలుస్తారు. 8 చేతులు కలిగిన ఈ తల్లి 7 చేతుల్లో చక్రం, ఖడ్గం, గద, పాసం, ధనుస్సు, బాణాలు, మకరందం నిండిన కలశం ఉంటాయి. 8వ చేతిలో సకల సిద్ధులు, నిధులు ఇచ్చే జపమాల ఉంటుంది. దేవీ నవరాత్రుల్లో 5వ రోజున దుర్గమ్మ స్కందమాతగా పూజలందుకుంటారు. ఇంతకీ స్కందమాతను ఆరాధించడం వల్ల కలిగే లాభాలేంటి? ఆ దేవిని ప్రసన్నం చేసుకోవాలంటే ఏం చేయాలి? దేవీ నవరాత్రుల్లో 5వ రోజు స్కందమాతకు విశిష్టమైన ప్రాధాన్యం ఉంది. అమ్మవారు స్కందమాతగా భక్తులకు దర్శనమిస్తారు. స్కందమాతను ఆరాధించడం వల్ల పిల్లల గురించి శుభవార్తలు వింటారు. కార్తికేయుని మరో పేరు స్కంద. సింహవాహనంపై ఆసీనులైన అమ్మవారికి 4 చేతులుంటాయి. ఒక చేతిలో కమలం, జలకలశం, ఘంట ఉంటాయి. ఒక చెయ్యి అభయ ముద్రలో ఉండగా స్కందుడు ఆమె ఒళ్ళో కూర్చుని ఉంటాడు. స్కందమాత మోక్ష, శక్తి, ఐశ్వర్య ప్రదాయిని. స్కందమాత ఆరాధనతో నిరక్షరాస్యులకు జ్ఞానం ప్రాప్తిస్తుంది. అమ్మవారిని పూజించేటప్పుడు పూర్తిగా శరీరం, మనసు ఆమె మీదే లగ్నం చేయాలని దేవీ పురాణం చెబుతుంది. స్కందమాత అగ్నికి అధిదేవత, మనలో భయాన్ని తొలగిస్తుంది. నవరాత్రుల్లో 6వ రోజు అమ్మవారిని కాత్యాయని దేవిగా ఎందుకు కొలుస్తారు? కాత్యాయని దేవి ఎవరు? ఆమె మహిషాసురుణ్ణి ఎందుకు సంహరించారు? తెలుసుకుందాం. పూర్వకాలంలో కాత్యాయనుడు అనే మహర్షి ఉండేవాడు. ఆయనకు సంతానం లేదు. దుర్గాదేవికి పరమ భక్తుడైన ఆ మహర్షి ఘోర తపస్సు చేసి అమ్మవారిని తన కుమార్తెగా జన్మించాలని కోరుకున్నారు. ఆ ముని ఇంట కాత్యాయనిగా అవతరించారు అమ్మవారు. ఆమెకు పరమశివునితో వివాహం కోసం కంచికి పంపుతారు. అక్కడ కామాక్షిగా కాత్యాయని మారారు అని పురాణాలు చెబుతున్నాయి. దేవి నవరాత్రుల్లో 6వ రోజు దుర్గాదేవిని కాత్యాయని మాతగా కొలుస్తారు. కాత్యాయని మహిషాసురుడిని వధించారు. అందుకే అమ్మవారిని మహిషాసుర మర్దిని అని కూడా పిలుస్తారు. ఆశ్వయుజ శుద్ధ షష్ఠి నాడు ఈ అమ్మవారిని పూజిస్తారు భక్తులు. శాక్తేయంలో అమ్మవారిని శక్తి, దుర్గా, భద్రకాళి, చండికగా భావిస్తారు. అమ్మవారిని పూజిస్తే వివాహ యోగం కలుగుతుందని భక్తులు నమ్ముతారు. నవరాత్రుల్లో 7వ రోజును కాళరాత్రి మాతగా ఎందుకు కొలుస్తారు? ఇంతకీ కాళరాత్రి మాత ఎవరు? ఆ అమ్మవారి విశిష్టత ఏంటి? చూద్దాం. దేవి నవరాత్రుల్లో భాగంగా ఆశ్వయుజ సప్తమి రోజున దుర్గమ్మను కాళరాత్రి రూపంలో పూజిస్తారు. కాళి, మహాకాళి, భద్రకాళి, భైరవి, మృత్యు, రుద్రాణి, చాముండి, చండి, దుర్గా ఇలాంటి అమ్మవారి అవతారాలలో కాళరాత్రి కూడా ఒకరు. పురాణాల ప్రకారం శంభుడు, నిశుంభ రక్తబీజులను సంహరించేందుకు
దుర్గామాత కాళరాత్రి రూపంలో అవతారమెత్తారు. నల్లని చీకటి లాంటి శరీర రంగుతో జుట్టు పొడవుగా ఉంటుంది. మెడలో దండ మెరుపులా మెరుస్తూ ఉంటుంది. 3 కళ్ళు పెద్దవిగా విశ్వంలా గుండ్రంగా ఉంటాయి. అలాగే 4 చేతులు ఉంటాయి. ఒక చేతిలో ఖడ్గం, మరో చేతిలో ఇనుప ఆయుధం, 3వ చేతిలో అభయముద్ర, 4వ చేతిలో వరముద్ర ఉంటాయి. అమ్మవారు ఎల్లప్పుడూ శుభ ఫలితాలను ఇవ్వడం వల్ల తనను శుభంకరి అని కూడా పిలుస్తారు. ఆ తల్లి దుష్ట శక్తులను నాశనం చేస్తుంది. అందుకే కాళరాత్రి అని పిలుస్తారు. అమ్మవారికి 3 కన్నులు ఉంటాయి. కాళరాత్రి మాతను పూజించిన వారికి కష్టాలన్నీ తొలగిపోతాయి. వ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుంది. నవరాత్రుల్లో 8వ రోజును దుర్గాష్టమి అని ఎందుకంటారు? మహాగౌరి మాత ఎవరు? ఆ పేరు ఎలా వచ్చింది? ఇప్పుడు తెలుసుకుందాం. దేవి నవరాత్రుల్లో 8వ రోజు అమ్మవారిని మహాగౌరిగా కొలుస్తారు. ఆశ్వయుజ శుక్లపక్షం అష్టమిని మహాష్టమి అంటారు. దీన్నే దుర్గాష్టమి అని కూడా పిలుస్తారు. నవరాత్రుల్లో దుర్గా పూజకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఈ పవిత్రమైన రోజున మహాగౌరిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. మహాగౌరి శివుణ్ణి భర్తగా పొందేందుకు అహోరాత్రులు ఘోర తపస్సు చేశారు. ఆ సమయంలో శరీరం దుమ్ము ధూళితో నిండిపోయింది. శివుడు ప్రసన్నమై పవిత్రమైన గంగాజలంతో కడిగేస్తారు. అప్పుడు ఆ తల్లి తెల్లని రంగులో మెరిసిపోతారు. అమ్మవారు ఎద్దుపై ఆసీనులై ఉంటారు. మహాగౌరీ దేవికి 4 చేతులు. ఒక కుడి చేతిలో త్రిశూలం, మరో చేతిలో అభయముద్ర ఉంటుంది. ఎడమ చేతిలో డమరుకం, మరో ఎడమ చేతిలో వరముద్ర ఉంటుంది. నవరాత్రుల్లో ఆఖరి రూపం 9వ అలంకరణ సిద్ధిధాత్రి. ఇంతకీ సిద్ధిధాత్రి అంటే ఎవరు? అమ్మవారిని ఆ రూపంలో ఎందుకు కొలుస్తారు? తెలుసుకుందాం. దుర్గామాత 9వ రూపం సిద్ధిధాత్రి. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా ఈ రోజున దుర్గమ్మను సిద్ధిధాత్రి అలంకరణలో ఆరాధన చేస్తారు. ఇది దుర్గమ్మ మహిషాసురుడిని వధించిన రోజు. ఆ తల్లి కమలం పువ్వుపై కూర్చుని ఉంటుంది. 4 చేతులుంటాయి. శంఖ చక్రాలు ధరించి తామర పువ్వును పట్టుకుని ఉంటారు. సిద్ధిధాత్రి మాత అణిమ, ఇషిత్వ, వసిత్వ, లఘిమ, గరిమ, ప్రాకామ్య, మహిమ, ప్రాప్తి అనే 8 సిద్ధులకు అధిదేవత. సిద్ధిదాత్రిని ఆరాధించడం వల్ల అష్ట సిద్ధులు కలుగుతాయని భక్తుల నమ్మకం. ఈ అమ్మవారిని ఆరాధించే వారికి బ్రహ్మ జ్ఞానం లభిస్తుంది. మానవులే కాక సిద్ధులు, గంధర్వులు, యక్షులు, అసురులు, దేవతలు కూడా సిద్ధిదాత్రి దేవిని పూజిస్తారు. తొమ్మిది రూపాల్లో శక్తి స్వరూపిణిని ఆరాధించిన తర్వాత 10వ రోజున విజయదశమి వేడుకల్ని ఘనంగా నిర్వహిస్తారు. ఇది దేవి శరన్నవరాత్రుల్లో దుర్గమ్మ రూపాల విశిష్టత. ఇది వాటి దేవి వైభవం ప్రత్యేక కార్యక్రమం. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 10 టీవీ.